ఆరేళ్లలోపు చిన్నారులు పలకా బల్పం పట్టి ఓనమాలు నేర్చుకునే అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తిష్టవేశాయి. 10 ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయి. సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్లో అంగన్వాడీ భవనం పైకప్పు కూలిన ఘటనలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమ్మడి మెదక్ జిల్లాలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల పట్ల ప్రమాదకరంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని 14 ఐసీడీఎస్ ప్రాజెక్టులు 3730 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. సిద్దిపేటలో 1150, సంగారెడ్డిలో 1504, మెదక్ జిల్లాలో 1076 అంగన్వాడీలున్నాయి. వాటిలో చాలా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు అధికారులు. అద్దె భవనాలు దొరకని చోట పెంకుటిల్లు, పాత గ్రామ పంచాయతీ కార్యాలయం, పాఠశాల బిల్డింగ్లలో నిర్వహిస్తున్నారు. అవి శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో అంగన్వాడీ నిర్వహించడం ఇబ్బందిగా ఉందంటున్నారు అంగన్వాడీ టీచర్లు. వర్షాకాలంలో భవనం పైకప్పు నుంచి నీళ్లు పడుతుంటాయని చెప్పారు. కొన్ని చోట్ల అంగన్వాడీలకు బిల్డింగ్లు మంజూరయ్యాయని వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇక్కడ గత 12 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రము సగం కంప్లీట్ చేసి స్లాబ్ వరకే కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కూడా అది భవనం పూర్తి కాలేదు. మాకు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో ఒక గది ఇచ్చారు. ఈ గది పిల్లలతోటి సరిపోవటం లేదు. అలాగే గర్భవతులు బాలింతల వాళ్ళు ఒక 12 మంది ఉన్నారు. స్కూల్ పిల్లలు 20 మంది ఉన్నారు. మాకు ఒకటే రూమ్ లో అన్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ వర్షాకాలం బాగా ఉరుస్తుంది. ఇది ఎప్పుడు కూలి పడిపోతుంది కూడా తెలియదు. మాకు అద్దె భవనాలలో సెంటర్ నడిపేయడం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు ఖాళీ చేయాలా, మేము నింపాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు సొంత భవనాలు కట్టిస్తే మా దగ్గర పిల్లలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ అద్దె భవనంలో ఇరుకిరుకుగా నడిపించడం చాలా కష్టమవుతుంది. అద్దె రూమ్లలోనే ఉంటున్నాము. మాకు ఇది కాలకల్లో అంతా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి రూమ్స్ దొరకవు. ఒక చిన్న రూమ్లోనే మా అంగన్వాడీ నడుస్తుంది. మా రెంట్ కిరాయి కూడా మాకు తక్కువగానే ఇస్తారు. మాకు ఒక అంగన్వాడీ రూము గవర్నమెంట్ నుంచి ఇవ్వగలరని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో అంగన్వాడీ కేంద్రం పైకప్పు కూలిన ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 6 చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో పిల్లలను అంగన్వాడీకి పంపించాలంటే ఎప్పుడు ఏమవుతుందోనని భయపడుతున్నారు పేరెంట్స్. అంగన్వాడీ పైకప్పు చిన్న పిల్లలకు దెబ్బలు తాకడం జరిగింది. అక్కడ అది సంఘటన జరగడం బాధాకర విషయం. అయినా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లోపంతో ఉన్న బిల్డింగ్లన్నింటినీ కూడా పైకప్పులు కానీ ఇట్లాంటి కాంపౌండ్ వాల్ కానీ లేదంటే ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నిటిపైన కూడా మరమ్మతులు చేపట్టి అదే స్కూల్లో కూడా నడిపించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ప్రమాదకరమైన బిల్డింగ్లన్నింటినీ కూడా కూల్చివేసి కొత్తగా కూడా నిర్మించే విధంగా చేయాలి. అంగన్వాడీ స్కూల్ లేదు. ఇలా మా మనవరాలు నోరిద్దామంటే మాకు ఇబ్బంది అవుతుంది. వర్షాకాలంలో బయట ముసులు పెట్టుకుంటారు, అది గుర్తుందని భయానికి. మేము ఒక్క రక్త చూసినాము, మొత్తం ఉడుతుంది. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట మండలంలోనూ అంగన్వాడీ భవనాలు కూలిపోయే దశకు చేరాయి. మూసాపేట గ్రామంలోని 2 అంగన్వాడీ కేంద్రం భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి పిల్లలను మరో కేంద్రానికి పంపిస్తున్నారు. మండలంలో మొత్తం 72 అంగన్వాడీ కేంద్రాలుండగా 19 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలున్నాయి. మూసాపేట, టెంకటి, గోపన వెంకటాపురం, కమలాపురం భవనాలు శిథిలావస్థకు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ బిల్డింగ్లు శిథిల వ్యవస్థకి చేరి కూలిపోయి తలలు పలిగిపోయి ఆసుపత్రి పాలవుతుంది. చిన్న పిల్లలు సైతము వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బిల్డింగ్లను తక్షణమే మరమ్మతులు చేసి పక్కా బిల్డింగ్లను, స్థలాలను, ఆట స్థలాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టి నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో 13 అంగన్వాడీ కేంద్రాలుండగా ఒకదానికి మాత్రమే సొంత భవనం ఉంది. 14వ వార్డులో ఇరుకైన రేకుల గదిలో అంగన్వాడీ నిర్వహిస్తున్నారు. చేగుంటలోని అంగన్వాడీ 3 కేంద్రం భవనం దగ్గర శిథిలావస్థకు చేరి కూలిపోయేలా ఉంది. అల్లాదుర్గం మండలంలోని సీతానగర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం గోడలు బీటలు వారాయి. అంగన్వాడీకి ముందు ట్రాన్స్ఫార్మర్, లోతైన మురుగు కాలువ ఉంది. కౌడిపల్లి మండలం కూకుట్లపల్లిలోని భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. టెక్మాల్ మండలంలో 73 కేంద్రాలుండగా 26కు మాత్రమే సొంత భవనాలున్నాయి.
కొన్ని చోట్ల పెంకుటిల్లులో కొనసాగుతున్నాయి. నిజాంపేట మండలంలోని రజాక్పల్లి గ్రామానికి 2006లో 6 లక్షలతో కొత్త అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేశారు. నిర్మాణ పనులు సగంలోనే ఆపేశారు. పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన అంగన్వాడీలపై ప్రభుత్వం ఫోకస్ చేసి సమస్యలు పరిష్కరించాలంటున్నారు పబ్లిక్.